రాజు. ఏమైందత్తా? అదేంటి రాజు, జీవన్ కోసం తీసుకొచ్చిన అరిటాకులో నువ్వు భోంచేస్తున్నావు? అదేంటక్క, అల్లుడు గారికి భోజనం అన్నావు? అవును తమ్ముడు, జీవనే కదా ఈ ఇంటికొచ్చిన కొత్తల్లుడు. అక్క, వాడు పింకీ మెడలో తాళి కట్టిన వాడు మాత్రమే. తాళి కట్టడంతో పింకీకి భర్త అవుతాడేమో కానీ ఈ ఇంటికి అల్లుడు మాత్రం కాలేడు. ఈ ఇంటికి అల్లుడంటే అది రాజు మాత్రమే. అదేంటి తమ్ముడు అలా అంటున్నావు? పింకీ మెడలో నేను తాలి కట్టినట్టే రూప మెడలో రాజు తాలి కట్టాడు. రాజు అల్లుడైనప్పుడు నేనెందుకు అల్లుడు కాకూడదు? నేను కూడా అల్లుడు గారి భోజనం చేయాల్సిందే. ఆంటీ, నా కోసం తెచ్చిన అరిటాకులో నేను తినాల్సిన భోజనం వేరేవాడు తింటుంటే నాకు ఏదోలా ఉంది. నువ్వు బాధపడకు జీవన్, నువ్వు అడుగుతుంది భోజనమే కదా. అల్లుడు గారి భోజనం. అదేలే, అల్లుడు గారి భోజనమే తిందువుగాన్లే. దీపక్, నువ్వు వెళ్ళి ఇంకో అరిటాకు చాప తీసుకురా. పింకీ, నువ్వు మీ ఆయన కొట్టించు రా. రా పింకీ, నువ్వు కూర్చో బాబు. చంద్ర, నువ్వు కూర్చో. నానా, అదే నానా, యాండి నువ్వు తినిపించు పింకీ. తినిపించు. పింకీ, ఆ అరిసి తినిపించు. రాజు. రాజు, ఈ కుర్రేంటి నాకు దీనికేవో పాత పగలున్నట్టు ఇలా గుద్దింది? నుంచి ముందు నువ్వు నా రేణుక జీవితంలో నుంచి బయటికి పోతానని చెప్పు. అంటే నువ్వు? అవును, నేనే నీ షడ్గుణ్ణి. నువ్వు తాళి కట్టిన రేణుకాకి ముందు తాళి కట్టినోడిని, రేణుక పైన సర్వ హక్కులు ఉన్నోడిని. మర్యాదగా రేణుకని వదిలేస్తానని చెప్పు, లేదంటే తెలుసు కదా నా కొమ్ములకి తట్టుకునే అంత దమ్ము నీకు లేదు. నీకంత సీన్ లేదులే గాని ముందుకని చెల్లు. నువ్వు వెళ్ళు అంటే వెళ్ళడానికి రాలేదురా, నా రేణుకని నేనుండి కాపాడుకొని వెళ్దామని వచ్చాను.
చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. అసలే ఎలక్షన్స్లో ఓడిపోయిన మూడ్లో ఉన్నాను. నన్ను రెచ్చగొట్టకుండా వెళ్ళు. అసలే నాకు సోమవారం శనివారం అనే సెంటిమెంట్లు ఏమీ లేవు. బిర్యానీ వండించుకొని తినేస్తాను. పా! వెనక నిండు గుద్దాను కాబట్టి ఇప్పుడు నిలబడుకొని మాట్లాడుతున్నావు. అదే ముందు నిండు గుద్దాననుకో నీ ఊహకే వదిలేస్తున్నాను. చూడు, నిన్ను చంపుకుని తింటే కేసు కూడా లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నిన్ను గుద్ది చంపినా కూడా కేసు లేదు. గుద్దమంటావా? ఏం అవసరం లేదు. అయినా ఒక అమ్మాయి కోసం మనిద్దరం కొట్టుకోవడం ఏంటి గొర్రెల్లాగా? ఏయ్. ఇద్దరం మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వద్దాం. ఏంటా నిర్ణయం? రేణుక ముందు నా పెళ్ళం కాబట్టి నువ్వు వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి? ఒరే పిచ్చోడా, నీకు రేణుకకి ఏమైనా జోడినారా? మీ ఇద్దరిని పక్కపక్కన చూస్తుంటే నాకే వాంతి వస్తుంది. నా రేణుక అందానికి సరితూగే అందమా నీది? ఇప్పటికీ ఎప్పటికీ రేణుకకి సరైన జోడి అంటే అది నేనే. అయినా మా పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడింది. మధ్యలో నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మమ్మల్ని విడదీయలేరు. నీ గొర్రె మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీకు రేణు కావాల్సి వచ్చిందా? రే, నా అందం గురించి మాట్లాడకు. గాడిదికేం తెలుసు గంధం వాసన అన్నట్టు నా అందం గురించి నీకేం తెలుసు? నా రేణుకాకి తెలుసు. అయినా నువ్వు నిజంగా రేణుకాకి మొగుడివైతే వెళ్ళి రేణుకాకి చెప్పు. నాకెందుకు చెప్తున్నావు? రేణుకాకి చెప్పాను, కానీ తాళి కట్టాం కదా అని రేణుకని సొంత పెళ్ళంలా భావిస్తున్నావేమో అని నీకు వార్నింగ్ ఇచ్చేద్దామని వచ్చాను.